అజయ్ గారు కోర్టులో మొన్న ఫిబ్రవరి నెలలో 2025లో ఇచ్చింది. ప్రభుత్వం సహకరించలేదంటే ఏ ప్రభుత్వం? మీరు అధికారంలో ఉన్నది మీరే. మేము అధికారంలో ఉన్నప్పుడు కాదు కోర్టుకు సంబంధించి వచ్చింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం సహకరించలేదంటే మీ ప్రభుత్వం సహకరించలేదని చెప్పిందా? ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చింది జూను, అదొక 6 నెలలు, ఇదొక 2 నెలలు, 8 నెలలు మీ ప్రభుత్వమే ఉంది. వాళ్ళు సహకరించలేదని ఎక్కడా చెప్పలా. రెండో పాయింట్, మీరేదో మీరు మీ మీడియాలో వచ్చేటటువంటి వార్తలను చెప్పొద్దు. నేను మీ మీడియాలో వచ్చిన వార్తలు ఏంటో తెలుసా? ఏది మా దగ్గర మ్యాన్ పవర్ లేదు అందుకని చెప్పి సిబిఐ టేకప్ చేయనని వచ్చింది. అసలు వాస్తవం అది కాదు. సిబిఐ దాంట్లో ఏదైతే కోర్టులో చెప్పింది ఇది ఇంటర్నేషనల్ ఇంటర్స్టేట్ ఇష్యూ కాదు. ఆల్రెడీ ఒక మహిళ అడిషనల్ ఎస్పీతో ఆల్రెడీ విచారణ జరిగి ఛార్జ్ షీట్ పడింది కాబట్టి ఇంకా దీంట్లో మేము విచారణ చేసేది ఏముంటుంది అని చెప్పింది. వాళ్ళు సహకరించారు వీళ్ళు సహకరించారని చెప్పలేదు. మీరు దయచేసి అబద్ధాలను ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పదు. 2017లో మీరే ఉన్నారు, 18లో మీరే ఉన్నారు, 19లో జూన్ దాకా మీరే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ 15 నెలలు మీరే ఉన్నారు. లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం తప్ప 17లో ఏం చేశారు మీరు? 18లో ఏం చేశారు? 19లో ఏం చేశారు? 24లో ఏం చేశారు? 25లో ఆల్రెడీ ఆగస్టు దాకా ఏం చేశారు? ఇప్పుడు న్యాయం చేస్తామంటున్నారు. 8 ఏళ్ల తర్వాత అసలు జరిగింది వాళ్ళ హయాంలో అయితే ఇప్పుడు న్యాయం చేస్తామని మళ్ళీ వచ్చే నెల డిబేట్ పెట్టా న్యాయం చేస్తాం, ఆ 15 సంవత్సరం డిబేట్ పెట్టా న్యాయం చేస్తాం. మచ్చుమరిలో బాలక చనిపోయి అత్యాచారం చేసి హత్య చేయబడితే 14 నెలలు అయింది. 14 నెలల క్రితం శవం దొరకలే. అప్పటికి ఏందండి న్యాయం చేసేది? వీళ్ళ ప్రభుత్వంలో జరిగింది. మచ్చుమరిలో చెప్పండి, న్యాయం చేస్తాం, డిబేట్ అయిపోయింది. అరగంట తర్వాత మళ్ళీ వచ్చే రోజు న్యాయం జరిగింది, డిబేట్ అయిపోతుంది. అజయ్ గారు ఆవేశం తగ్గించుకోండి వెంకటరెడ్డి గారు, ఆగండి వినండి. ఈ అమ్మాయి హత్యకు సంబంధించండి ఆవేశం దాకేముంది? ఆవేశంగానే వస్తుంది. సరే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మాయిల హత్యల గురించి మీరు మాట్లాడుతున్నారు సార్. అరే జరిగినాడికి చెప్పాయా బాబు? ఎప్పుడో సంఘటన ఎందుకు? చెప్పినందుకు 14 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో బాలిక చనిపోయి అత్యాచారం చేయబడి హత్య చేయబడితే 14 నెలలు శవం దొరకలా. భారతదేశంలో ప్రభుత్వం నడుస్తున్నారా? అమ్మాయి శవాన్ని కూడా తీసుకురాలేరా? చచ్చిపోయిన అమ్మాయి, చంపబడ్డ అమ్మాయి శవం తీసుకురాలా? ఏం మనం భూమి మీద ఉన్నాం కదా? బాధకి ఏమొస్తుందండి? వాళ్ళు ఆవేశం అంటారు ఏంటండి? అదే మన కుటుంబంలో జరిగితే అట్లా దయచేసి 14 నెలలు ఏ ప్రభుత్వం ఇది? మనతో వెంకటేష్ గారు ఉన్నారు, విశ్లేషకులు, హైకోర్టు అడ్వకేట్. వెంకటేష్ గారు నమస్తే అండి. మళ్ళీ మాట్లాడదు అజయ్ గారు. మళ్ళీ కంప్లీట్ చేయనివ్వండి, నన్ను కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి అజయ్ గారు. అజయ్ కంప్లీట్ చేయండి. చెప్పండి. కాదండి, ఇప్పుడు వెంకటరెడ్డి గారికి ఆగ్రహావేశాలు వస్తాయి, అమ్మాయి అని ఆడపడిచి అని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారులే కానీ నువ్వు ఎక్కువ ఆవేశపడ మాకు. ఆ కుటుంబానికి న్యాయం జరుగుద్ది, కంగారేం లేదు. శవం ఎప్పుడు తీసుకొస్తారు? న్యాయం సంగతి తర్వాత, ముందు శవం కావాలి కదా. విను అంటున్నా. అరే శవం ఏమైంది? విను అంటున్నా. నేను కూడా సింగులర్ వాటితో మాట్లాడితే నాకు ఇంకెక్కువ వస్తుంది. విను అని నేను కూడా చెప్పాను. శవం ఏమైంది? ఒక అమ్మాయి, 9 ఏళ్ల అమ్మాయి, 5వ తరగతి చదువుతున్నటువంటి 9 ఏళ్ల అమ్మాయి చంపబడి అత్యాచారం చేసి చంపబడితే ఇప్పటికీ శవం దొరకల. 14 నెలలు అయింది. ఏ గుడ్డి గారి పళ్ళు తవ్వుతుంది మీ ప్రభుత్వం? ఏం బిగుతున్నారో నేను కూడా అడగచ్చు కదా. ఇలా భాష మాట్లాడండి, అలా మాట్లాడాలి. మళ్ళీ మీరు సుగాలి ప్రీతి న్యాయము ఇప్పుడు చేస్తాం. సుగాలి ప్రీతి ఒక్కటే కాదు సార్, మీ దాంట్లో అనేక మంది ఉన్నారు. కానీ మీ తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. ఏదైతే మచ్చుమరికి సంబంధించిన ఇన్సిడెంట్ లో కూడా ఒకళ్ళ లాకప్ డెత్ కూడా అయ్యారు. ఎక్కడ బయటకు రావండి. మరి దీనికి సంబంధించి శవం ఎప్పుడు తెస్తారు? వచ్చే సంవత్సరం తీసుకుంటారు. అడిగారు కదా ఏం చెబుతారండి? మీ ప్రభుత్వం అడిగిన దాని గురించి సమాధానం అడిగారు కదా, చెప్పండి సమాధానం. అజయ్ గారు, బ్రహ్మనాయుడు గారు, నేను ఒక్కటే ఆన్సర్ చెప్తాను సార్. ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు దొరుకుద్ది, లేకుంటే మీరు ఏం పీకారు 5 ఏళ్ళు, ఏం పీకారు 6 ఏళ్ళు. ఈ పీపుడు భాష నాకు ఎప్పుడు రాదు. ఆ పీకే భాషలో మాకు సంబంధం లేదు కానీ అట్లే పీకారు కాబట్టి ప్రజలు పీక్ పక్కన ఇట్టారు. కానీ ఇక్కడ ఒకటే న్యాయం జరగటం తథ్యం, తప్పకుండా న్యాయం జరుగుతుంది. సుగాలి ప్రీతి కుటుంబానికి ఏదైతే హామీ ఇచ్చారో, ఆమె మరణానికి ఏదైతే ఎవడైతే ఆ నిందితులు ఉన్నారో, ఎవడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని తప్పకుండా పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం. ఇది కూటమి ప్రభుత్వం ఆ తల్లికి ఇచ్చే మాట. అంతేగాని ఈ రోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా సార్? ఏం పొడిచాడు పవన్ కళ్యాణ్, ఏం చేశాడు పవన్ కళ్యాణ్, ఈరోజు అంబటి రాంబాబు లేకుంటే పేరు నాని రోజా వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళేం పీకారు, వీళ్ళేం పొడిచారు. ఒక ఆడబెట్టి గిరిజన పెట్టి చచ్చిపోతే ఇదే హైదరాబాద్ స్టూడియో కూర్చొని ఈ రోజు ఆవేశం గుండె పైన నడుస్తున్న వెంకటరెడ్డి 5 ఏళ్ళు ఏం పీకావు దాని గురించి మాట్లాడకుండా వదిలేండి. అజయ్ గారు
అరే ఇప్పుడు నేను 14 ఆడి భాష ఆడికి ఆగండి వినిపించాలి సార్. కదా. అయింది. ఇంకా మాట్లాడాల్సిన అడిగాను, ఉన్నారు. అడిగాను. దయచేసి ఆగండి, దయచేసి ఇంకా మాట్లాడాల్సి ఉన్నారు. వెంకటేష్ గారు పేకటం నాకటం సార్, తర్వాత దయచేసి కానీ దయచేసి చెప్పండి. ఆగండి సార్. ఇప్పుడు శవం ఇష్యూ అడిగితే అనేది పేకటం చాలా నాకటం కాదు కదా. సెన్సిటివ్ మ్యాటర్. బ్రహ్మనాయుడు గారు 14 నెలలు అయింది, శవం దొరకలేదంటే ఏడన్న మనం భూమి మీద ఉన్నామా, ప్రభుత్వం అడుగుతున్నారా? 79 ఏళ్ళు అయింది. Right. పోయి దయచేసి ఫస్ట్ ఆగాలి, బాబాయ్ దయచేసి ఆగాలి.